అయ్యయ్యో ఏం చేయాలి అర్థమే కావట్లేదే. చెప్పు వదిలేస్తున్నా సరిపోయింది. రావట్లే గైస్ ఇంకా హ్యాపీ ఉండదు కదా నీకు? నాకెందుకు ఉంటుంది మచ్చా? లేదురా నీకు వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం విష్ణు మీద రివెంజ్ తీసుకోబోతున్నాం. సో అది వెంటనే వెళ్ళి పిక్ చేసుకొని విష్ణు పని చూసాం. లెట్స్ గో. ప్రజెంట్ అయితే నేను నా డ్రైవర్ అయితే వెళ్తాను విష్ణు గాడి కోసం. డ్రైవర్ నాడురా బండి తోలేడు ప్రతి ఒక్క డ్రైవరేనా? అదే నేను దిగి వెళ్ళిపోతావా? టిఫిన్ ఆగలేదు. టిఫిన్ కదా ప్రస్తుతానికి ఆగలేస్తుందంట. పోయేసి ఏదో ఒకటి తిన్నాం ఫస్ట్. తినిన తర్వాత ఏదైనా చేయాలి. తర్వాత నీకు చెప్పాలి ఏంట్రా. ప్రస్తుతానికైతే విష్ణుగడ్డు నిన్న చేసిన దానికి నాకు నీకు నిద్ర కూడా పట్టలేదు. నిద్ర పట్టేది కాదు, మైండ్ అంతా ఇదైపోయింది. వాటి మీద అలాగని రివెంజ్ తీసుకోవాలి నేను ప్లాన్లో ఉన్నా. దానికి నేనేం చేయాలరా? ఏం చేయాలి కాంగబా నేను చేయాల్సింది చేస్తా వస్తా. ఓకేనా? చూసుకుందాం. ఏం చేయబోతున్నారా? ఏం చేద్దాం అనుకుంటున్నావు? రే చెప్పను, అడగయాక తెలుసు. అంటే బాగానే ప్లాన్ చేసావు అయితే వాడు మీద గట్టిగా ఈసారి. గట్టిగా విన్నపడేలా పళ్ళు కూడా తాగకుండా టిఫిన్ చేసా. దరిద్రుడా కడుపు కనందున్నా గడి తిన్నావురా. ఇప్పుడే కదరా పళ్ళు కావలేదు టిఫిన్ చేసా. నేను బ్రష్ చేసా. నేను బ్రష్ చేస్తున్నట్టు వాడు వచ్చావురా. నేను బ్రష్ చేసి తినేసిన తర్వాత మీరు వచ్చింది. నీ మీద వచ్చేసి చెప్పు. నేను బ్రష్ చేసిన. సరే తరలే ఎన్నెన్నో చేసినారా? ఏం చేసిన? నిద్ర వస్తుంది. నిజం చెప్పు. చల్లి పడుతుంది, నిద్ర వస్తుంది. ఎంత కొడుతున్నా సరుకు పడుతుందా? కదా మానవుడు. అబ్బా A few inches later. ఎదవ బావాడు చెప్తే వించావుడు రాసి పెట్టింది అట్లా మనం ఈరోజు మన విష్ణు మీద కేసేసా చెప్పుల్లో. ఇంటికాడికి వచ్చినప్పుడు అర్థం చేసుకోవాలా నీట్గా. అబ్బా అబ్బా అబ్బో చొప్ప తుక్కపోయిందా? చెప్పా కదా అడుగుతుంది. చెప్పు. ఎవరున్నా చేస్తున్నా చెప్పులో ఫేకిక్కేడు వేంద్ర. మరీ దారుణంగా పోతే మరీ దారుణంగా పోతే చెప్పులో ఫేకిక్కేడు మేంద్రా.
ఒరే నేను నీ ఫేక్ కిక్ కూడా లేదురా. ఆ? అవి అతికిచ్చిన అంతే. ఏం చేసావా? అవి అతికిచ్చిన. కిక్ అయినా లేకపోతే పోతుంది. అదే పవన్ కూడా పోట్లా. బట్టలు బ్రష్ చేసి రుద్దుకున్నాడు వాడు. నేను ఎంతలా అటుబారా ఏం చేసినాను? అటు పక్క బట్టలు బ్రష్ చేసి రుద్దుకున్నాడు వాడు. అయినా పోలా వాడు పాపం. ఓడికి ఒక నాయం, నీకు ఒక నాయం. అది అది అప్పుడు గట్టిగా అమ్మా అటు ఎదిగిన చెట్టు కాడే బా. అయ్యమ్మా ఇదేం రావట్లా. అయ్యా అయ్యా రావట్లా. ఏమైందిరా? ఇది చెప్పు పోతుందిరా. ఆజాద్ కాస్త ఇక్కడ పెట్టేయి. చెప్పు కూడా వస్తుందిరా. స్కిన్ కానీ అది చెప్పు కూడా వస్తుంది. ఏమైందిరా? చెప్పు కూడా వస్తుందిరా. నువ్వు రాత్రి చేసిన దానికి నేనేం చెప్పాను చూడు. రాత్రి వ్యాక్సిన్ చేసాడు. నేను నిద్రపోతుంటే రాత్రి 12:30 ఆ టైంలో వ్యాక్సిన్ చేసాడు వీడు. దానికి ఇట్లుంటది మనతో రివెంజ్ అంటే. చెప్పులు కొనుక్కోలు ఇప్పుడు కొత్తవి మళ్ళా 300 బొక్క. ఏంటి బాబా అన్న? 300 బొక్క. అంటే ఒక 300 ఎంతసేపులే కానీ అడుగుతుండే ఎంతసేపు వచ్చేస్తాయి. కాదు రావట్లా. అయ్యయ్యో ఏం చేయాలి అర్థమే కావట్లేదే. చెప్పు వదిలేస్తున్నా సరిపోయింది. రావట్లే గైస్ ఇంకా. యాక్టి ఉండదు నీకు. నాకెందుకు ఉంటుంది మచ్చా? లేదురా నీకు తోలు వస్తుందిరా. తోలు వస్తుందిరా. అయ్యో అయ్యో అయిపోయింది. కాలు 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 కాలు. నెప్పుడుతుంది. 1 hour later. వచ్చేసింది. ఏందిరా బాట? ఏంది ఇది? అరే కొని నెల అయిందా ఇదిరా చెప్పులా? నెల ఏడవుతుందిరా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. గట్టిగా 10 రోజులు అన్ని జరుగుతాయి ఏమిటి? కొత్త చెప్పులు కానీ ఎప్పుడు అలా ట్రై చేయకండి. కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే పక్కన ట్రై చేయకండి రిజల్ట్ అయితే అట్లా